బంగ్లాదేశ్లో కుర్రోళ్ళని ముందు పెట్టి ఉద్యమం నడిపించారు. ఆ పైన షేక్ హసీనా పారిపోయేలా చేశారు. ఆ పైన ఆ దేశంలో ఏం జరిగింది? యువతరానికి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? ఉన్న బట్టల పరిశ్రమలు పోయినాయి. ఉన్న ఇతర పరిశ్రమలు మాయమైపోయినాయి. అడుక్కు తింటున్నారు ఇవాళ రోజున. రోజు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, రోజు ఏదో ఒక మతపరమైన ఉద్యమాలు, ఊరేగింపులు చేసుకోవడం తప్పించి పెట్టుబడులు పెట్టేవాడు లేడు, అది ఎదిగేది లేదు. ఆ నిరంతర సంఘర్షణ వాతావరణంలో విద్యకి దూరమై, ఉపాధికి దూరమై, ఉద్యోగానికి దూరమై, గాలికి తిరిగే సన్నాసుల్లాగా తయారయ్యే వెధవలు పుట్టుకొచ్చి, ఆ వెధవలకి మీరు ముజాహిదీన్లు అవుదురు కానీ, తద్వారా మీరు ఇక్కడ చచ్చిపోతే 72 మంది అమ్మాయిలతో పడుకోవచ్చు అని చెప్పేటటువంటి సన్నాసులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని సంస్థలు ఉన్నాయి. అట్లాంటి సంస్థల వాళ్ళని హసీనా జైల్లో పెడితే, ఆ హసీనా ఇక్కడికి పారిపోయి ఇచ్చాక యూనస్ వచ్చి జైలు నుంచి విడిచిపెడితే, ఇప్పుడు వాళ్ళు జమాత్ ఈ ఇస్లామీ వాళ్ళు ఒక స్టేట్మెంట్, భారతదేశంలో జరిగినటువంటి, ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారట. తమ వాళ్ళు పాల్గొన్నారట, పాల్గొంటారట. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి. అంటే బంగ్లాదేశ్ నాశనం చేసి మతరాజ్యంగా మళ్ళీ మార్చుకొస్తున్నారు. ఇండియాను కూడా అలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.